హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ భీకర రూపం తీసుకుంటోంది. ఇరాన్ మీద ఎంత బలంగా అయితే ఇజ్రాయెల్ దాడి చేస్తుందో అంతే బలంగా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్కు తిరిగే లేదు అనుకునేవాళ్ళు. ఆ చుట్టుపక్కల అన్ని కంట్రీస్తో ఇదొక్క కంట్రీనే మధ్యలో ఉంటుంది, చుట్టూతా ఇస్లామిక్ కంట్రీస్ ఉంటాయి. అయినా కానీ పోరాడుతూ గెలుస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఫస్ట్ టైం కొంత ఇరాన్ చేతిలో దెబ్బతింది అని చెప్పాలి. కానీ ఇప్పటికి కూడా చూస్తే ఎవరిది పై చేయి అంటే ఇజ్రాయెల్దే ఇప్పటికీ పై చేయి అని చెప్పాలి. దానికి కారణం నేను చెప్తాను. అంతకంటే ముందు నిన్న ఇరాన్ చేసిన దాడుల గురించి చెప్పాలి. ఇరాన్ దాదాపుగా 150 మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ 150 మిస్సైళ్లు కూడా టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో టార్గెట్లను కరెక్ట్గా కొట్టాయి. ముఖ్యంగా రక్షణ కార్యాలయాలను, రక్షణ విభాగాలను గట్టిగా దెబ్బతీశాయని చెప్పాలి. అదే సమయంలో కొన్ని పౌర నివాసాల మీద కూడా పడ్డాయని ఇజ్రాయెల్ ఆరోపణ చేస్తోంది. అలాగే ఇజ్రాయెల్ విమానాశ్రయాల మీద కూడా టార్గెట్ చేసి కొట్టింది. ఆ విమానాశ్రయాలు ఇవాళ పనిచేసే పరిస్థితుల్లో లేవు, కొన్నింటినైతే పూర్తిగా మూసేశారు. సో అలాంటి ఒక గట్టి ఎదురు దెబ్బ అయితే ఇరాన్ ఇచ్చింది అని చెప్పాలి. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఐరన్ డోమ్గా ప్రసిద్ధి, అంటే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. ఐరన్ డోమ్ అని గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అలాంటి ఐరన్ డోమ్ ఈసారి చేతులెత్తేసింది. ఇరాన్ మిస్సైళ్లను ఎదుర్కోవటంలో ఐరన్ డోమ్ పని చేయలేదు. సో ఈ నేపథ్యంలో కొంత ఇజ్రాయెల్ డ్యామేజ్ అయిందన్నమాట వాస్తవం. కానీ నేను అంటున్నాను, ఇరాన్ కంటే ఇజ్రాయెలే పై చేయి సాధిస్తుంది. రీజన్ ఏంటంటే ఇజ్రాయెల్ అణుస్థావరాలను దెబ్బతీసింది. చాలా మటుకు అణుస్థావరాలు ధ్వంసమయ్యాయి. ఆ విషయం స్వయంగా ఇరానే ప్రకటించింది. అదే సమయంలో మిలిటరీ చీఫ్ కార్యాలయం మీద దాడి చేసి పెద్ద మిలిటరీ చీఫ్లను హతమార్చింది. చివరికి వేరే వాళ్ళని నియమించుకోవాల్సి వచ్చింది వాళ్ళు. సో అవి కాక ఆయుధ కర్మాగారాల మీద దాడి చేసింది. అదీగాక విమానాశ్రయాల మీద దాడి చేసింది. ఇప్పుడు తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన ఇరాన్ చమురు క్షేత్రం మీద దాడి చేసింది. ఇది ఇరాన్కు పెద్ద ఆర్థిక దెబ్బ అని చెప్పాలి. 11 పెద్ద ట్యాంకులు పేలిపోయినాయి. విపరీతంగా ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఏదో అగ్నిపర్వతం పగిలిపోయినట్టు, అగ్నిపర్వతం లావా ఎదజిమ్మినట్టుగా ఎంతైతే వేడి వస్తుందో ఆ రకమైన వేడి, ఆ రకమైన మంటలు వ్యాపించాయి అక్కడ. సో ఏదేమైనా ఒక పెద్ద దాడి అయితే చేసింది. అదే సమయంలో ఇరాన్ కూడా గట్టి ప్రకటనలే చేస్తోంది. ఇరాన్ నుంచి చాలామంది బయటకు వచ్చి హర్షధ్వానాలు ప్రకటిస్తూ సో మా దేశం కూడా ఎదురు దాడులు చేస్తోంది, బలంగా ఇజ్రాయెల్ని దెబ్బతీస్తోందన్న మాటలు మాట్లాడుతూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు అక్కడ ప్రజలైతే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అమెరికా జోక్యం అనేది చాలా తీవ్రంగా ఉన్నది. ఇరాన్కు అమెరికా హెచ్చరికలు మళ్ళీ జారీ చేసింది. రీజన్ ఏంటంటే ఇరాన్ మాట్లాడుతూ ఇక సంబంధించిన చర్చలకు తావు లేదు. ఒకవైపు ఇంత భీకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇజ్రాయెల్ మా మీద ఇట్లా దాడి చేస్తోంది, మా ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది, ఇది అమెరికా ప్రోద్బలంతోనే జరుగుతోంది, కాబట్టి మేము అమెరికాతో చర్చల విషయంలో ఇంకా ముందుకెళ్లే ప్రసక్తే లేదు అని చెప్పేసి సో ఇరాన్ ప్రకటించింది. అట్ ద సేమ్ టైం ఒకవేళ మా మీద అదుపు తప్పి మరిన్ని దాడులు జరిగితే గనక అమెరికా, యూకే, ఫ్రాన్స్ రక్షణ స్థావరాల మీద కూడా దాడులు చేయాల్సి వస్తుంది అన్న మాటలు కూడా, హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో మళ్ళీ ట్రంప్ లైన్లోకి వచ్చేశారు. ట్రంప్ లైన్లోకి వచ్చేసి ఇరానియన్ సామ్రాజ్యాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తాం, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ప్రత్యక్షంగా మా ప్రమేయం ఇప్పటివరకు లేకపోయినప్పటికీ మేము ఒకవేళ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే ఇరాన్ అనేది ప్రపంచ పటంలో ఉండదు అన్న మాట మళ్ళీ మాట్లాడారు. మొన్న కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు, మళ్ళీ ఇవాళ తాజాగా మరొక హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికైనా పర్లేదు, మీరు టెల్ అవీవ్, టెహ్రాన్ మధ్య శాంతి చర్చలకు ఇంకా అవకాశాలు ఉన్నాయి, నేను అనుకుంటే యుద్ధాన్ని ఆపివేయగలను, ఇరాన్ గనక శాంతి చర్చలకు వస్తే, ఇరాన్ గనక అణు సంబంధిత ఒప్పందాలకు గనక వస్తే నేను వెంటనే యుద్ధాన్ని ఆపేయగలను అని చెప్పేసి ట్రంప్ కూడా ప్రకటన చేస్తారు. ఒక రకంగా నాకు అనిపిస్తోంది ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేనే ఆపేశాను, ఉక్రెయిన్ రష్యా మధ్య కూడా యుద్ధం నేనే ఆపేస్తాను, ఇవాళ టెల్ అవీవ్ అలాగే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య కూడా నేను యుద్ధం ఆపేస్తాను అంటూ ట్రంప్ ఒక రకమైన ప్రకటనలు చేయడాన్ని నాకు ఎందుకో అర్థం కావట్లేదు. అంటే ఒకవైపు రెచ్చగొట్టేది ఆయనే, మరొక వైపు శాంతి చర్చలు అంటూ పిలిచేది ఆయనే అనమాట. సో ఏదేమైనా ఇప్పటికీ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో మరి ఇరాన్ ఎట్లా
దీని మీద రియాక్ట్ అవుతుందో చూడాలి. ఏదేమైనా ఇరాన్ మీద అతిపెద్ద చమురు క్షేత్రం మీద దాడి చేయటం మాత్రం ఒక రకంగా ఆ దేశాన్ని కోలుకొనియకుండా ఆర్థికంగా పెద్ద ఎత్తున దెబ్బ అని చెప్పాలి. అది ప్రత్యక్షంగా ఆ దేశం కూడా ఒప్పుకుంది. అతిపెద్ద చమురు క్షేత్రం మీద ఇజ్రాయెల్ దాడి చేసిందని చెప్పేసి ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. మరి ఇది ఆగుతుందా లేకపోతే సాగుతుందా, ఎటువైపుకు దారి తీస్తుంది అనేది కూడా చర్చనీయాంశమైంది.